ఇక్కడ అందరూ కూడా నెలాఖరికి జరగబోయే మహాదార కార్యక్రమం గురించి దాని వినియోగం ఎలా చేయాలని చెప్పేసి దాని గురించి ఈ రోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. గత 5 సంవత్సరాలు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తల్ని కానీ అందరినీ ఎలాంటి ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని అందరినీ కూడా అందరం కలిసికట్టుగా ఎదుర్కొని ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి తెలుగుదేశం జెండా మనం ఈ రోజు ఆశలు బాధడం జరిగింది. ఈ రోజు ఎంత ఇబ్బందులున్నా కూడా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నిటిని కూడా నిజం చేసే విధంగా ఆయన కష్టపడుతూ ముందుకెళ్తున్నారు. ఆయనకి అంతే సమానంగా లోకేష్ గారు కూడా ఈ రోజు కష్టపడుతూ ఉన్నారు. మనం అందరం కూడా ఇదే విధంగా కష్టపడి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ వాళ్ళ కష్టాన్ని మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పడ్డ కష్టాన్ని కూడా ఏ కార్యకర్త మర్చిపోకుండా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మన శిల్పారాజు కిషోర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో అన్యాయం జరిగిపోతున్నాయి, ప్రజలకు ఇబ్బందులు పడుతున్నాయని. మీ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు. మొత్తం రాష్ట్రంలో గాని నంద్యాల కాన్స్టిట్యున్సీలో గాని గతంలో ఎప్పుడో 7 సంవత్సరాల ముందు జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా మీరు కొనసాగించలేక మధ్యలో ఆపేస్తూనే ఉన్నాయి. మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకులు గాని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే ప్రతిదాన్ని కూడా తిప్పికొట్టేయడానికి ముందున్నారని కోరుతున్నాను. రాబోయే మహానాడుని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ